హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పప్పు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే మనకి ఈ మధ్య కాలంలో తెలిసిందే కదా, కూరగాయల రేట్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. అందులోనూ మనం పప్పులు కూరలు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇలా అన్నీ కలిపి ఒక వంట చేస్తామనుకోండి, లంచ్ బాక్సులకు కానివ్వండి, అలాగే లంచ్ టైంకి కానీ హ్యాపీగా తినేయచ్చు. సో ఈ వంకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందైతే చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఒక గ్లాసు పప్పు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ ఎంత కావాలో పప్పుకి సరిపోయేటట్టు వాటర్ వేసుకున్నాను. అలాగే టమాటాలు అయితే ఒక 2 వేసుకున్నానండి. 3 చూపించాను కానీ 2 వేసుకున్నాను. ఆల్రెడీ తెలిసిందే కదా, టమాటాల రేట్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. అలానే వండుకోలేమని కాదు, కానీ వేయాలి ఎంతో కొంత. సో 2 టమాటాలని ముక్కలు చేసి వేసేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక ఆనియన్ చిన్న సైజుది, అలాగే 2 వంకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి వేసేసుకున్నాను. దీనిలోకి ఈ పప్పులోకి కొంచెం ఆయిల్, అంటే నార్మల్గా సాంబార్ పెట్టుకున్న కొద్దిగా ఆయిల్ వేసుకున్నట్లయితే పప్పు వేగంగా ఉడికిపోతుంది, అలాగే మెత్తగా ఉంటుందండి. సో దానిలోకి పసుపు, అలాగే సాంబార్ పౌడరు, మనము రెగ్యులర్గా ఏదైతే వాడుకుంటామో సాంబార్ పౌడర్ అదైతే వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి చింతపండు మనకి ఎంత పులుపు తింటామో అంతవరకు, అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేసేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. ఇలా కలిపేసుకొని కుక్కర్ విజిల్ ఒక 3-4, నాకైతే 4 విజిల్ వస్తే సరిపోతుంది. నేను మా ఇంట్లో పప్పు అయితే 4 విజిల్కి ఉడికిపోతుంది మంచిగా. సో ఇలా 4 విజిల్ వచ్చేసిన తర్వాత మనం తాలింపు వేసేసుకోవడమేనండి. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. వంకాయ ఇవన్నీ బాగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట పప్పుతో సహా. సో ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటోలు ఇవన్నీ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అంటే రెగ్యులర్గా మనం సాంబార్కు చేసుకునే దానికన్నాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే మనము పప్పు కూరలు తింటాం కదండి, ఆ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి చపాతీలకి తినచ్చు, అలాగే రాగి ముద్దకి అలా కూడా తినచ్చండి, బాగుంటుంది ఈ పప్పు. సో ఇప్పుడైతే ఆల్రెడీ చింతపండు దీనిలోనే వేస్తాను కాబట్టి కొంచెం తగినన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. మరీ అంత పలచగా కాకుండా, మరీ అంత చిక్కగా అంటే థిక్గా కాకుండా పప్పు అనేది కొంచెం లూజ్గా అయితే వాటర్ యాడ్ చేసుకుని కలుపుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని, అంటే ఒక బాండ్లీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, మనం తాలింపు ఎలా అయితే వేసుకుంటామో పప్పుకి అలాగే వేసుకోవాలండి. కొంచెం నేను అన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. అందులోనూ వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటానండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు ఒక 4 లేదా 5 ఇలా గిల్లెస్ వేసేసుకోండి. ఇందులోకి కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకుంటాను. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా తాలింపు మంచిగా వేగిపోయిన తర్వాత దీనిలోకి పసుపు కూడా వేసుకోండి కొద్దిగా. ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఉడకబెట్టేటప్పుడే ఇందులోకి కొంచెం చూసుకొని వేసుకోండి. సో అంతేనండి, మనం ఉడికించిన పప్పుని ఈ తాలింపులోకి వేసేసి ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా వేసేసుకొని ఉడికించేసుకోవడం. ఒక 2-3 పొంగులు వచ్చి, అంటే ఇది ఉడకాలి చక్కగా. సో నేను ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా
ఉడకనిచ్చానండి. మంచిగా బబుల్స్ వస్తూ ఉంటాయి. వంకాయ ఇవంతా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. అంటే ఆల్రెడీ ఉడికిపోయినవి. ఈ తాలింపులో మరి కాస్త ఉడుకుతుందన్నమాట. సో చూస్తున్నారుగా కలరు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. రుచి ఇంకా అంతకన్నా రెట్టింపు ఉంటుందండి. అంత బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా తెలియకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంతేనండి, అయిపోయింది. వంకాయ పప్పు రెడీ అయిపోయింది. చక్కగా పొద్దున్న లేసి హడావిడిగా ఏదైనా లంచ్ పెట్టాలి అని ఆలోచించేటప్పుడు చకచకా చేసేసి మీ పిల్లలకి మీ హస్బెండ్కి చక్కగా ఈ లంచ్ బాక్సులు పెట్టేసేయండి. చక్కగా తినేస్తారు. దీని పక్కన 2 వేడియాలు వేయించేసుకుంటే సరిపోతుంది. మంచి పప్పు అనమాట. అలాగే హెల్త్కి హెల్త్, అలాగే టైం ఇంకా వెజిటేబుల్ ఏం లేకపోయినా ఇలా ఒక వంట చేసేస్తే సరిపోతుందండి. చక్కగా తినచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మన మీల్స్ అనేటివి. సో ఈ వీడియో మీకు ఎంత యూజ్ఫుల్ అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ రేట్లు పెరిగిపోయాయి కాబట్టి కూరగాయల రేట్లు మీకు ఎంతగా వరకు యూజ్ అయిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో అంతేనండి, వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని చక్కగా సైడ్ డిష్ ఏదైనా. నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేశాను. మనకి ఏది లేకపోయినా హాయిగా ఆ పప్పుతోనే తినేయచ్చండి. ఒక 2 వడియాలు వేయించుకొని చక్కగా మిరపకాయలు ఏమైనా ఉన్నాను వాటితో నంచుకొని తినేయచ్చు. అంత బాగుంటుందన్నమాట. చక్కగా పప్పు వేసుకొని ఒక అంత నెయ్యి పోసుకొని హ్యాపీగా మీ మీల్స్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.